Topic air pollution, water and soil. వాటర్ పొల్యూషన్ అనేది ఒకరిపై కాకుండా వాటర్ పొల్యూషన్ అనేది చాలా వరకు అందరిపై వర్తిస్తుంది. అలాగే వాటర్ అనేది కొన్ని ఫ్యాక్టరీస్ కావచ్చు, ఏదైనా ఫెర్టిలైజర్ షాప్స్ కావచ్చు, అది యూజ్ చేయాల్సిన పద్ధతిలో ప్రతి ఒక్కరు యూజ్ చేసి వాటి నుండి రిలీజ్ అయిన కెమికల్స్ రివర్స్లో ఓషన్స్లో కలపకుండా సరైన పద్ధతిలో అది ఎలా వాడాలో అలా ఆడిట్గా వాడాలని అందరికీ స్కోర్ కలిగించాలి. ప్రతి వ్యక్తికి ఎవరైతే వాటర్ పొల్యూషన్ చేయాలనుకుంటారో, అలాగే సాయిల్ పొల్యూషన్ అదొక రైతులే కాకుండా చాలా మంది డంప్యార్డ్స్ కావచ్చు, ఇంకా ఎక్కడైతే సిటీస్ అవుట్స్కట్స్లో ఉన్న వేస్టేజ్ ప్లేస్లో కావచ్చు, అలాగే కొంతమంది రైతులు కూడా వ్యవసాయంలో ఫెర్టిలైజర్ వాడడం వల్ల సరైన అవయవాలు కావచ్చు, మందులు వ్యవసాయానికి వాడకపోవడం వల్ల సాయిల్ పొల్యూషన్ అనేది బాగా నష్టం తీసుకొస్తాను భారతదేశంలో. అలాగే పంటలపై సాయిల్పై ప్రతి ఒక్కరికి అవగాహన రావాలని అందరం కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి తెలియాలి సరైన పద్ధతిలో ఎలా వాడాలి అనేది. అలాగే ఎయిర్ పొల్యూషన్ ఇది చాలా వరకు ఇండియాలో ఇప్పటి వరకు ఢిల్లీలో చాలా వ్యాపించింది. అలాగే ఎయిర్ పొల్యూషన్ అంటే ఒక వాహనాలపైకి కాకుండా ఫెస్టివల్స్లో క్రాకర్స్ కావచ్చు, బర్త్డే వాక్స్లో బాంబు యూజ్ చేయడం వల్ల కావచ్చు, మనం బైక్స్ వాహనాలు ఇంధనాలు పెట్రోల్ డీజిల్ అలాగే ఎవరెవరైతే ఈ పాలిస్ దగ్గర కావచ్చు, పెద్ద పెద్ద మైండ్స్ దగ్గర కావచ్చు, ఎవరైతే ఇల్లీగల్గా ఇంతమంది అయితే వాడుతున్నారో అవన్నీ లీగల్గా వచ్చేంత వరకు లీగల్ వచ్చిన రోజు ఎయిర్ పొల్యూషన్ కాకుండా ఉంటుంది. అలాగే మా వాహనంలో ఇంధన వాడకం తగ్గించినప్పుడు, యుద్ధాలు తగ్గించినప్పుడు, ఇంకా మొదలైన విషయాలలో తగ్గించినప్పుడు అన్ని ఎయిర్ వాటర్ పొల్యూషన్, ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ తగ్గుతుంది భారతదేశంలో. అలాగే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఈ పొల్యూషన్స్ పై ప్రతి స్టూడెంట్స్కి, ప్రతి ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో అందరికీ అవగాహన, ప్రతి విషయంలో అవగాహన విద్యపైన కాకుండా వాతావరణ పొల్యూషన్ కావచ్చు, ఇంకా ఈ సల్ఫర్ కావచ్చు, అందరికీ అవగాహన కల్పించాలని